వేసేసుకుందాం. కావాలంటే మీరు ఈ బంగాళదుంపల పైన కూడా కొంచెం కారం ఇలా మేము చాలా చేసేటప్పుడు ఇవన్నీ ట్రేల్లో పెట్టేసి వాటిపైన కారం ఉప్పు జల్లేస్తాం. అప్పుడు మాకు ఎటువంటి అంటే దీంట్లో టేస్ట్ రాలేదా, కారం అందిందా, ఆ ప్రాబ్లం ఏముండవు. ఇది వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఈ విధంగా చక్కగా చేసి పెట్టేస్తాం. ఇప్పుడు దీన్ని గ్రేవీ రెడీ చేసేసుకుందాం. గ్రేవీ చేసుకోవడం చాలా సింపుల్. కొన్ని నీళ్లు పోసేసి, ఒట్టి పిండి నీళ్ళే కదా, ఇందులో మైదా పిండి కానీ ఏదన్నా కానీ తీసుకొని ఒక లై లాగా తయారు చేసుకొని ఇప్పుడు మనం ఈ చేసుకున్న ఈ బంగాళదుంపల్ని దీంట్లో ఫ్రై చేసుకోవడం. మరి నూనె వేడెక్కిందా లేదా అంటే తెలుసుకోవడం ఎట్లా? ఎన్నోసార్లు నేను చూపిస్తూ ఉంటాను. ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేసుకోండి, దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. అక్కడ టేబుల్ మీద ఏది ఉంటుందో అది వేసేస్తూ ఉంటాను. కొత్తిమీర ఉంటే చిన్న కొత్తిమీర ముక్క అలా వేసేసుకుంటే మనకు తెలుస్తుంది. నూనె వేడిగా లేదంటే కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. బాగా వేడిగా ఉందంటే నేనైతే క్విక్గా చేయాలంటే మరి కొంచెం నూనె యాడ్ చేసేసి దాన్ని చేసేస్తాను. ఇప్పుడు మనం ఈ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఇలా బంగాళదుంపల్లో మనం ముంచేసుకోవచ్చు. కానీ చూపిస్తున్నాం మీకు, లోపలికంతా వెళ్తుంది. టేస్ట్ ఇందులో ఉప్పు అది అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసేసుకోవడమే. ఫ్రై చేసేటప్పుడు మాత్రం మనం ఎంత జాగ్రత్తగా పనిచేస్తే మనకి కాలకుండా మన చేతులు, ముఖ్యంగా లేడీస్ ఎక్కడైనా కాలిందనుకోండి భలే బాధగా ఉంటుంది. ఎందుకంటే మన అందం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పనిచేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. వీటన్నిటిని ఇదే విధంగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై చేయడం వల్ల ఫస్ట్ బంగాళదుంప కుక్ అయిపోతుంది. తర్వాత లాస్ట్లో దీన్ని మనం గ్రేవీలో వేసుకుంటాం. అప్పుడు మరింత టేస్ట్ కూడా దీంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు బంగాళదుంప చక్కగా కుక్ అయ్యి మనకి మంచి కోటింగ్ వచ్చేలా ఫ్రైయింగ్ అయిపోతుంది. సో ఇదే విధంగా మిగతా బంగాళదుంపలన్నింటినీ కూడా మీరు ఫ్రై చేసేసుకోండి. బంగాళదుంపల్ని ఒక అద్భుతమైన డిష్లా రెడీ అయిపోయింది. దీన్ని స్నాక్ రూపంలో కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు చక్కగా బంగాళదుంపకి మంచిగా కోటింగ్ చేసేసి ఫ్రై చేసి దానిపైన కొంచెం చాట్ మసాలా వేసి పెడితే సావిధంగా అద్భుతమైన స్నాక్. 1 in 2 అంటే ఇదే. మరి ఒకటి చేస్తే 2 విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని చక్కగా చాట్ రూపంలో కూడా మనం వేసి చేసుకోవచ్చు. ఈ బంగాళదుంప ఇంకొక నిమిషం అయితే రెడీ అయిపోతుంది. మరి పన్నీర్ మనం పాలతో చేసుకుంటాం. దాన్ని కాటేజ్ చీజ్ అని కూడా అంటారు. లైట్గా మెల్ట్ అవుతుంది. మన ఈ చీజ్ కూడా చక్కగా సాఫ్ట్ అయ్యి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బంగాళదుంప మనకి వెనకాల భాగంలో కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ బంగాళదుంపల్ని ఒక 2-3 నిమిషాలు కనుక మీరు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. యావత్ దేశంలో పన్నీర్ తోటి బాగా ఇష్టపడే గ్రేవీ ఈ టమాటాలతో చేసే గ్రేవీ. మరి ఈరోజు కూడా మీకు ఇదివరకు చూపించిన గ్రేవీయే కొంచెం జీడిపప్పు వేసి చూపిస్తాను. చాలా టేస్టీ ఉంటుంది. ఇందులో మీరు బాదం పప్పు వేసి గ్రేవీ చేసుకోవచ్చు, జీడిపప్పు వేసి చేసుకోవచ్చు, అలాగే రకరకాల ఈ నట్స్ తోటి చేసుకోవచ్చు. ఏ నట్ లేకుండా కూడా పల్సగా టమాటో గ్రేవీ చారులా చేసుకొని కూడా వేసుకుంటారు. మరి ఈ బంగాళదుంప ఫ్రై అయిపోయింది. చూడటానికి కూడా చూడండి, ఎంతెంతో మధురం. చూస్తుంటేనే ఇవి లటక్కన వేసుకొని తినాలనిపిస్తుంది. కానీ ఇవి గ్రేవీ కోసం చేశాను. ఇవి స్నాక్ రూపంలో కూడా మీరు వడ్డించుకోవచ్చు. సో మరి మిగతా గ్రేవీ చూసేసుకుందామా? గ్రేవీ చేసి చూపించేట లోపల మీకు ఒక స్నాక్ కూడా చూపించేస్తాను. స్నాక్ చేయడం చాలా ఈజీ, ఏం లేదు. మనం ఫ్రై చేసుకున్నవే స్నాక్ రూపంలో వడ్డించేసుకుందాం. లోపల చూడండి చక్కగా పన్నీరు, దానిపైన బంగాళదుంప మనందరికీ ఈ పిల్లలకి బాగా ఇష్టపడతారు. దీనిపైన చిటికెడంత చాట్ మసాలా, అలాగే దీంతోపాటు కొంచెం అంత కెచప్. ఇలా ఇదిగోండి, ఒక మంచి స్నాక్ కూడా రెడీ అయిపోయింది. మరి దాన్ని చూస్తూ ఉండడం కాదు, మీరు కూడా ఈ సింపుల్ స్నాక్ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. కానీ దీన్ని తింటే అసలైన సిసలైన మజా. బంగాళదుంప చక్కగా కొంచెం వేడిగా ఉంది. చాలా టేస్టీగా చక్కగా ఉడికిపోయింది. మీరు ఇలా స్నాక్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా దీన్ని కుక్ చేసుకొని ఈ పన్నీర్ ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది మీ ఇంటికి ఎవరైనా పార్టీకి వచ్చినప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఫ్రై చేసేసి దీన్ని వేడిగా వడ్డిస్తే